నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రధాని కావాలని కలలు అంటున్న రాహుల్ గాంధీ. నేను ప్రధానమంత్రి పదవిని స్వీకరిస్తున్నా, నా పేరు రాహుల్ గాంధీ అని అనాలని చూస్తున్నది సోనియమ్మ. ఆ కళ నెరవేరదు. కానీ వీళ్ళు ఎందుకు ముచ్చట పెడుతున్నారు అంటే, నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. దాంట్లో ఇరుక్కున్నారు వీళ్ళు. ఆ కబ్జాలో మనీ లాండరింగ్ కేసులో వీళ్ళు పీకల్లోతు ఇరుక్కున్నారు. దాంట్లో నుంచి బయటపడడం అనేది చాలా కష్టమే. 3 వారాలు కాదు, 10 వారాలు ఇచ్చినా వీళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన పిటిషన్కు 3 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోనియా, రాహుల్తో పాటు సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ ప్రతినిధులకు కూడా ఈ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే పాపం పని అనేది ఒక్కళ్ళు చేసుకోరు. పాపం పని నలుగురికి వంచుతారు, షేర్ చేస్తారు పాపం పని. జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఛార్జిషీట్ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీస్ ఎఫ్ఐఆర్ లేకుండా ఈడీ కేసు ముందుకు సాగదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిండు. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దాఖలు చేశారు. తర్వాత ఈడీ మనీ లాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. 2025లో ఈడీ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. దిగువ కోర్టు ఛార్జీ షీట్ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. 10 రోజుల టైం ఇచ్చారు కాబట్టి 10 రోజుల తర్వాత మళ్ళా ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. అప్పుడు మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది, జడ్జిల దగ్గరికి కేసు గురించి వస్తుంది. కాబట్టి పూర్వాపరాలు అన్నీ తెలుసుకొని దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు లేదు. ఏదైనా అవినీతిలో దిట్ట కాంగ్రెస్. ప్రేక్షకులారా, మనము వీళ్ళు సత్యహరిశ్చంద్రుని వంశం అని చెప్పుకోవడానికి వీల్లేదు. కాంగ్రెస్ వాళ్ళు చాలా చేతివాటం చూపించేటోళ్ళే. మనీ లాండరింగ్ కేసులో బహుశా సోనియమ్మ ఉందో లేదో, రాహుల్ గాంధీ ఉన్నారా లేదా, ఇంకా ఎవరున్నారు అనేది తెలుసుకోవడానికి సెప్టెంబర్ 10 దాకా మనం వేచి చూడాల్సిందే. ఏమంటారు ప్రేక్షకులారా? అంతే కదా. వీళ్ళని ఏమందాం? రాహుల్, సోనియా, అంతకుముందు ఇందిరమ్మ, వీళ్ళంతా చేతివాటం గల నాయకులా కాదా? చేతివాటంతో లక్షల కోట్ల రూపాయలు జవహర్లాల్ నెహ్రూ దానం చేస్తే దేశానికి, అంతకంటే మించి మన్మడు, ఆ తర్వాత మునిమన్మడు వీళ్ళు సంపాదించుకున్నారా లేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.